డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్లో కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగారని తెలుస్తోంది. 115వ సాక్షిగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో ప్రభుత్వ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించారు. ఇక వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ను పూర్తి చేశారు.